తెలంగాణ రాష్ట్రంలో గౌరవ సర్పంచుల యొక్క పదవి కాలం ఈ నెల 31వ తారీఖు నాడు ముగియబోతున్నది. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ లేఖ రాయడం జరిగింది. దాంతోపాటు అనేక సందర్భాల్లో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము స్పందించాలి. గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను గుర్తించి సర్పంచ్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది గత ప్రభుత్వం యొక్క సమస్య. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, ఆ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు, మాకేం కాదని ఈ ప్రభుత్వం భావిస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా గతంలో ప్రభుత్వాన్ని కంటే గతే ప్రభుత్వాన్ని పడుతుంది. ఇప్పుడు సమస్యలున్నాయి, ఇబ్బంది పడుతున్నారని భావించే ప్రజలు మీకు అధికారం అప్పయ్యారు. మీకు అధికారాన్ని అప్పయ్యడంలో ఈ సర్పంచ్ కూడా భాగస్వామ్యమయ్యారు. ఇక్కడ చాలా మంది సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ గతంలో ఉండేవి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇలా పదవీ కాలం ముగుస్తున్నది. ఒక్కొక్క సర్పంచ్ కు కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారా మాత్రమే ఇంత అభివృద్ధి జరిగింది. కేంద్రం ఇచ్చిన నిధులు మొత్తం డైవర్ట్ చేశారు, అన్ని నిధులు డైవర్ట్ చేశారు. గతంలో ఆ ముఖ్యమంత్రి కుటుంబము ఏడ వర్గాలు దోచుకున్నాడే. నేరుగా గ్రామ పంచాయతీ నిధులిస్తే కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి బెదిరించి దొంగ సంతకాలు పెట్టి చెక్ బౌన్స్ కేసు అసలు చెక్ బౌన్స్ కేసు పెట్టాలి. వాస్తవానికి మొత్తం దారి మళ్ళించారు. వాళ్ళు ఒక్క పైసాలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇవ్వలే. ఏకగ్రీవం చేసిన సర్పంచ్లకు ఒక్క పైసా ఇవ్వలే, ఈ స్థాన పైసలు ఇవ్వలే. ఇచ్చిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఆ నిధులన్న సరియైన దిశగా వాడుకున్నారంటే ఇవాళ వాటిని కూడా దారి మళ్ళించి సర్పంచ్ల పొట్టగొట్టారు. ఇవాళ ప్రభుత్వం నమ్మకంతో అప్పుడు ఆ మంత్రులు, అక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ నాయకులు అందరూ కూడా మీరు చేయండి, రోడ్లు వేయండి, డ్రైన్స్ కట్టండి, శ్మశాన వాటికలు కట్టండి, ఇవి కట్టండి, అవటండి, కేంద్రం నిధులు ఇచ్చింది, అవి నెట్ క్యాష్ మీకు వెంటనే వస్తాయని చెప్పి వాళ్ళు నమ్మించడం వలన ఇవాళ వాళ్ళని నమ్మి ఆ ప్రభుత్వాన్ని నమ్మి సర్పంచులు అప్పులు చేసి వాళ్ళ పనులు చేశారు. అరే మమ్మల్ని గెలిపించిన ప్రజలు ఏదో ఊరికింత కొంచెం న్యాయం చేయాలి, సాయం చేయాలి, అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో సర్పంచులు ఆ ప్రభుత్వాన్ని నమ్మి పనులు చేస్తే ఇవాళ కొన్ని ప్రాంతాల్లో బిల్స్ రికార్డ్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో బిల్ రికార్డ్ చేసినా కూడా ఇవాళ అమౌంట్ ఇచ్చే పరిస్థితి లేదు, బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ బిల్స్ ఎవరు ఇవ్వాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి ఆ ప్రభుత్వాన్ని నమ్మి పనిచేశారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీకు ఓట్లు వేయించారు వాళ్ళు. మీరు వాళ్ళ బిల్స్ ఇస్తారని చెప్పి వాళ్ళని ఆదుకుంటారని చెప్పండి. కానీ మీరు కూడా అదే ప్రభుత్వం యొక్క మొండి వైఖరి అవలంబిస్తే ఇలా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. గత సర్పంచులు చేసినటువంటి పనులను ప్రజలు గుర్తిస్తున్నారు. ఇంకా ఘోరమైన పరిస్థితి అంటే ఇక్కడ మరి రాష్ట్రంలో వేరే ప్రాంతంలో ఉందో లేదో, ఇక్కడ కొంతమంది సర్పంచులు ఇక చివరి దశలో ఈ బిల్స్ వస్తలేవు, బిల్స్ రికార్డు చేస్తలేరు, మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. కానీ చివరి దశలో ఆ కేంద్రం ఇచ్చిన నిధులతోని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టుకున్నారు. కనీసం పోయే ముందన్నా మాకు చిరకాలంగా మిగిలిపోతుంది, మాకు గుర్తింపు ఉందని చెప్పి ఆ బిల్డింగ్స్ కు ప్రారంభోత్సవానికి వాళ్ళు మంత్రులు ఇస్తున్నారు, అధికారులు అందరూ ఇస్తున్నారు ప్రోటోకాల్ ప్రకారం. కానీ కరీంనగర్ జిల్లాలో ప్రారంభించుకోవడానికి వీలు లేకుండా సర్కులర్ ఇస్తున్నారు అధికారులు. మీరు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను ప్రారంభోత్సవం చేసుకోరాదు. ఈ దేశంలో ఎక్కలేదు. మరి అధికారులకు ఏందో ఇబ్బంది అర్థం కాలేదు. అరే వాళ్ళు కష్టపడి కట్టుకున్న బిల్డింగ్స్ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవడానికి అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంది? ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది? కొంతమంది కర్మజీవులు రాజకీయం చేస్తున్నారు ఇవాళ. కాబట్టి ఇటువంటి పరిస్థితి మంచి కాదు. దయచేసి సర్పంచ్ ఆదుకోండి. వాళ్ళ బతుకులు నాశనమే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఇలా సర్పంచ్లకు వచ్చింది. మేము గతంలో కోరినా
రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసిన మళ్లీ కోరుతున్నా, దయచేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఆందోళన చేస్తున్నారట. నేను వెంటనే ఈ విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి వారితో చర్చించి సర్పంచులు చేపట్టే ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకుంటాం. అందరం కలిసి కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి దృష్టికి తీసుకొస్తా. తప్పకుండా సర్పంచులు చేసే పోరాటం న్యాయమైన పోరాటం.